గట్కేసర్లోని అవలంబిస్తున్న విద్యా విధానాలకు వ్యతిరేకాలకు నిరసిస్తూ గట్కేసర్లోని అనోజీ కూడా అన్ని విద్యా సంస్థల్లో బంద్కు పాటించారు. కల్పించాలి ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు సమావేశం పిలుపునిచ్చాం. అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా భారత ఫెడరేషన్ సమావేశించి ప్రభుత్వాలు సమావేశించి మీ పాఠశాలలు ఉన్నట్టు అన్ని పాఠశాలలు లేవు కాబట్టి అన్ని పాఠశాలలో కల్పించాలనే దాని గురించి విద్యార్థి సంఘాలు. అదేవిధంగా చదువుల్లో టీచర్స్ ఖాళీ ఉన్న టీచర్స్ కోర్సు అనేక టీచర్ కోర్సులు ఖాళీ ఉన్నాయి, ఎంఏ కోర్సులు ఖాళీ ఉన్నాయి, రీసెర్చ్ ఎంఏ కొనసాగుతా ఉన్నారు, హాస్టల్ వార్డెన్ ఖాళీ ఉన్నాయి, అనేక కోర్సులు ఇతర కోర్సులు అనేక ఖాళీ ఉన్నాయి. ఈ రోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 21 తారీఖు నాడు విద్యా సంస్థ బంద్ పిలుపునిచ్చాయో ఆ సందర్భంగానే ఈ రోజు బంద్ విజయవంతంగా జరిగిందనే దాని గురించి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం ఇప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి అనే దాని గురించి అయితే డిమాండ్ పెట్టామో ప్రభుత్వం ఆ దోపిడీని అరికట్టాలి. అదేవిధంగా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్ల సమస్య కావచ్చు, అదేవిధంగా ఇప్పటికీ ఎత్తేసా ఉంది కాబట్టి అవి వెంటనే ఓపెన్ చేయాలి. దాంతో పాటుగా కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్స్ ఏదైతే 7 డిమాండ్స్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెట్టామో ఆ డిమాండ్స్ వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో భారత విద్యార్థి ఫెడరేషన్ అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పార్టీలను కలుసుకొని కూడా రాబోయే రోజుల్లో కేసీఆర్ ని గద్దెదించేంత వరకు పోరాటం అనే దాని గురించి